ప్రేమ గురించి మీ ఒపీనియన్ మోటుగా ఉంటుంది నేను మాట్లాడితే. యూజ్ అండ్ త్రో అంటారు. జేబులకి ఖాళీ చేసే పనిలో ఉన్నారు అమ్మాయిలు. అబ్బాయి ఏంటంటే అమ్మాయి దగ్గర ఏదో కొత్తదనం కోరుకుంటున్నాడు. ఇంకా కొత్తగా ఏమైనా చూపిస్తామో అనుకుంటున్నాడు. కానీ ఏమీ ఉండదు. అదంతా ఏంటంటే తల్లికి బిడ్డకి ప్రేమలు ఉంటాయి, అన్నజెల్లెళ్ళకి ప్రేమలు ఉంటాయి, అక్కదమ్ముళ్ళకి ప్రేమలు ఉంటాయి, తండ్రి కూతుళ్ళకి ప్రేమలు ఉంటాయి, కుటుంబ ప్రేమలు ఉంటాయి. కానీ ఈ అమ్మాయిలకి అబ్బాయిలకి ప్రేమ అనేది ఏమీ లేదు. అదంతా ఉట్టి ట్రాష్. ఆ ప్రేమ అసలు నిజమైన ప్రేమ అయితే లేదు. అవి 40 ఏళ్ళు 30 ఏళ్ళ క్రితం ఉండేది. అమ్మాయి కోసం అబ్బాయి చచ్చిపోవడం, అబ్బాయి కోసం అమ్మాయి చచ్చిపోవడం, వీళ్ళిద్దరూ ఎక్కడికైనా వెళ్ళిపోయి పెళ్ళిళ్ళు చేసుకోవడం, వీళ్ళిద్దరూ వెళ్ళిపోయి ఎక్కడైనా హ్యాపీగా బ్రతకడం, పిల్ల పాపలతోటి హ్యాపీగా గడిపినటువంటి లవర్స్ వేరే ఉన్నారు. ఇప్పుడు లవర్స్ లేరు. ఇంత ముందర లవర్స్ ఎలా ఉండేవాళ్ళు అంటే మాట్లాడుకోవాలి అంటే ఒక గుడిని ఎంచుకునేవాళ్ళు. అప్పుడు ఫోన్లు ఉండేవి కావు, ఉత్తరాలు ఉండేవి, లెటర్స్ ఉండేవి అప్పట్లో. ఆ ఉత్తరాలు రాసుకొని ఆ ఉత్తరాలు ఎవరో ఒకరి ద్వారా చేరవేసుకొని పావురాలు చేరవేసాయి, కుక్కలు చేరవేసాయి, చిలకలు చేరవేసాయి, లేకపోతే చిన్న చిన్న పిల్లల చేత చేరవేసుకునేవాళ్ళు. ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళ పిల్లలతోటి అరే ఈ లెటర్ తీసుకెళ్ళి అక్కకి ఇచ్చిరా పోరా, అరే ఈ లెటర్ తీసుకెళ్ళి అన్నకి ఇచ్చిరా పోరా అని మాట్లాడుకొని అటువంటి ప్రేమలు ఉండేవి. అవి ప్రేమలు అంటే వాటిల్లో నిజమైన ప్రేమ అది. అటువంటి నిజమైన ప్రేమలు ఇప్పుడు లేవు. ఇప్పుడు ప్రేమకి వాల్యూ లేదు, ఇప్పుడు ప్రేమకు మర్యాద లేదు. ఏంటంటే టైంపాస్ లవ్లు ఇవన్నీ. ఇది లవ్ అని అయితే ఎవరు అనరు. అప్పుడు ఆ ప్రేమలంటే అసలు అమ్మాయి ఎంత దూరమైనా వెళ్ళిపోయేది. అంటే ఎన్ని సంవత్సరాల క్రితం వరకు? ఒక 30-35 ఏళ్ల క్రితం ప్రేమలు నిజమైన ప్రేమలు. ఒక 20-15 ఏళ్ళ బట్టి ప్రేమలు అయితే మాత్రం రియల్ ప్రేమలు కావు అవి. అమ్మాయి కోసం అబ్బాయి పరుగులు తీసేవాడు, అబ్బాయి కోసం అమ్మాయి పరుగులు తీసేది. ప్రేమైనా ప్రాణమైనా వాళ్ళకే ఉండేది. అమ్మాయి కోసం ప్రేమించిన అబ్బాయి ప్రాణత్యాగానికైనా సరే సిద్ధపడేవాడు, కానీ అమ్మాయిని వదిలేవాడు కాదు. అమ్మాయి కూడా అలాగే ఉండేది. ఇంట్లో ఎటువంటి ప్రాణత్యాగానికైనా సరే సిద్ధపడేది. కానీ బయటికి రాకుండా అమ్మాయి ఇంట్లో ప్రాణత్యాగానికి సిద్ధపడితే అబ్బాయి బయట రోడ్డు మీద ప్రాణత్యాగానికి సిద్ధపడేవాడు. అవి లవ్లు అంటే, అవి నిజమైన ప్రేమలంటే. ఇవాళ రేపు ప్రేమలకి వాల్యూ లేదు. అమ్మాయిలు ఏంటంటే ఏమైనా గిఫ్ట్లు ఇస్తారా, రింగ్స్ గిఫ్ట్లు ఇస్తారా, ఇయర్ రింగ్స్ ఇస్తారా, బ్రాస్లెట్లు ఇస్తారా, లేకపోతే ఎక్కడికైనా బయటకి తీసుకెళ్తారా, లేకపోతే వేలల్లో డబ్బు ఖర్చు పెట్టించడమా, లేకపోతే ఈ అబ్బాయికి ఏమైనా ప్రాపర్టీస్ ఉన్నాయా, లేకపోతే లక్షల్లో శాలరీలు ఉన్నాయా, లగ్జరీ లైఫ్ని ఇస్తాడా అనే ఆలోచనల మీదే ఉన్నారు. కానీ అమ్మాయిలు నిజమైన ప్రేమ లేదు. ఏదో ఒక 30-40 వేలు సంపాదించే అబ్బాయిని ఏ అమ్మాయినా ప్రేమిస్తుందని చూపించండి, ఏ అమ్మాయిని పెళ్లి చేసుకుంటుందేమో చూపించండి. ఆ శాలరీ ఉన్న అబ్బాయికి పిల్లల్ని ఇవ్వరు, ఆ శాలరీ ఉన్న అబ్బాయిలను పెళ్ళిళ్ళు చేసుకోరు అమ్మాయిలు. అమ్మాయిలే మంచి డేంజర్గా ఉన్నారు. ఇటువంటి అమ్మాయిలు ఉన్నటువంటి ఈ జనరేషన్లో, ఈ కాలంలో నిజమైన ప్రేమకి అనేది ఎక్కడైనా ఉందా? పార్కుల్లో ఉండేవి. అమ్మాయి అబ్బాయి మాట్లాడుకోవాలంటే ఒకప్పుడు పార్కు, గుడి, సినిమా థియేటర్, లేకపోతే టీ స్టాల్స్, లేకపోతే ఏంటది ఇవి ఉండేవి, అన్నీ ఉండేవి. కానీ ఇప్పుడు అవేమీ లేవంటే అర్థం ఏంటంటే లవ్లో నిజాయితీ లేదని అర్థం. లవ్ నిజమైన లవ్ కాదు అని అర్థం. అది అమ్మాయిలు అబ్బాయిలు అలా ఉన్నారు. ఎవరి సైడ్ నుంచి నిజాయితీ లేదు? అబ్బాయా లేక అమ్మాయి తరపు నుంచే నిజాయితీ లేదు. అమ్మాయిలు ఇప్పుడు మామూలుగా లేదు బ్రో. నేను ఒక మహిళగా నేను మాట్లాడుతున్నాను కదా, కానీ అమ్మాయిలు సరిగ్గా లేరు. ఎవరు కూడా అంత ట్రాష్ ఉన్నారు. ఏంటంటే అమ్మాయి గురించి అబ్బాయి ఇప్పుడు చచ్చిపోయేదాకా వెళ్ళిపోతున్నాడు. అందుకనే అమ్మాయిలు ప్రేమించట్లేదంటే ఒక్కొక్క అబ్బాయి యాసిడ్ దాడి చేస్తున్నాడు, ఒక్కొక్క అబ్బాయి ఇంట్లో తగలబెట్టేసేస్తున్నాడు, ఒక్కొక్క అబ్బాయి ప్రేమిస్తున్నాను రమ్మనమని చెప్పి పెట్రోల్ దాడి చేస్తున్నాడు.